thanks to my producer and director for coming all the way to Chennai and finding us out. I know there's like fantastic talent here, so thank you so much. And I wish best of luck for the movie and hope it's a huge hit. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆల్రెడీ మేము ట్రైలర్లు చూసింటారు మీరు. సో థ్రిల్లర్ మూవీ ప్లస్ క్లాసికల్గా ఉంటుంది. సో మీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియాలి సినిమా మంచిగా వచ్చిందని. సో మీ ద్వారా హిట్ చేయాలని కోరుకుంటున్నాం ప్రజలకందరికీ. థ్యాంక్ యూ. అంటే నాది డ్యూయల్ రోల్. ఒక మూవీలో ఫస్ట్ టైం నేను డ్యూయల్ రోల్ చేశాను. సో ప్రొడ్యూసర్ గారికి, పాండే అంకుల్కి, రవి సార్కి, మీ నాంటికి చాలా థ్యాంక్స్. ఈరోజు ఈ ఫంక్షన్ జరగడానికి కారణం అరవింద్ శంకర్. అరవింద్ ప్లీజ్. ఇష్క్ మూవీ చేసినప్పుడు అరవింద్ శంకర్ పరిచయం అయ్యారు. వాళ్ళ ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్, నేను రైటర్ని. అలాగ అక్కడి నుంచి మేము ట్రావెల్ అయ్యాం. ఈ మూవీకి వీళ్ళు మ్యూజిక్ చేయడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు వీళ్ళు. ఇతనికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ గారికి నేను లైఫ్ లాంగ్ అతని మీద నాకు రెస్పెక్ట్ ఉంటుంది. అతను లైఫ్ లాంగ్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు శివకుమార్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా రైటింగ్కి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు అతను. యాక్టింగ్ చేసి చాలా బాగా యాక్ట్ చేశారు ఈ ఫిలింలో. ఫస్ట్ హాఫ్ ఈజ్ అరుణ్, సెకండ్ హాఫ్ ఈజ్ టోటలీ పూజా. క్లైమాక్స్లో ఇద్దరు కన్వర్జేషన్ ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఇద్దరు చేశారు. వాళ్ళిద్దరికీ నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సినిమా L7 21st మీ ముందు వస్తుంది. మీకు తెలిసిన నేను కథ అని ఒక సినిమా చేశాను, తర్వాత తుంగభద్ర, మధ్యలో వీకెండ్లో ఒక సినిమా చేశాను. లాస్ట్గా ధనుష్ గారితో నవంబర్ మొదలుప్పుడు చేశాను. తమిళ సినిమాలు కొన్ని చేశాను. నాకు 7 రిలీజ్ అండి. L7 7th ఫిల్మ్ అవ్వడం కోఇన్సిడెన్స్. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా 7th ఫిల్మ్. మీరు నోటీస్ చేస్తుంటారు, మోస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అందరూ సినిమా నర్డ్స్ అంటారండి. చాలా వాళ్ళకి మాట్లాడడం రాదు, కానీ చేసిన వర్క్ తప్పితే ఏమీ రాదు. ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఆయన బాగా రాస్తారు, కానీ రాసింది చెప్పాలి, మైక్ పట్టుకోవాలంటే అట్లా షేక్ అవుతారు అనమాట. అదే చెప్తున్నారు, నర్వస్ అని చెప్తున్నారు. ఫస్ట్ ఈరోజు ప్లాటినం డిస్క్ కాబట్టి మ్యూజిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అరవింద్ శంకర్ గారు ఇష్క్లో 2 సాంగ్స్ చేశారండి. దే వర్ క్రెడిటెడ్ ఫర్ ద సాంగ్స్. సూటిగా అండ్ అనదర్ సాంగ్ అది ఏదో 2 సాంగ్స్ ఇష్క్లో చేశారండి. అప్పటి నుంచి ముకుంద్ గారికి పరిచయం ఉంది. సో ఆయన అప్పటి నుంచి యూజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇట్లాంటి ఒక సినిమాకి L7 అని ఒక టైటిల్ పెట్టి ఒక సినిమా చేస్తున్నాము. కంపారిటివ్లీ ఈరోజు మార్కెట్లో వచ్చే సినిమాల కన్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ ఒక స్మాలర్ ఫిల్మ్ కదా. ఇట్లాంటి సినిమాకి ఏది క్వాలిటీ తీసుకుని వస్తుంది అంటే ఇస్ ద సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. ఇవి రెండే క్వాలిటీ తీసుకొస్తాను. లేకపోతే మనం దీని ఒక బిగ్ రేట్ సినిమానో లేకపోతే ఇంకో వేరే పదాలు యూజ్ చేస్తాం కదండి. సో అట్లా మా సినిమాకి ఇంత క్వాలిటీ తీసుకొచ్చిన మ్యూజిక్ వైజ్ సినిమా చూసిన తర్వాత ఇట్లా ఉంది, గ్రిప్పింగ్గా ఉంది అని చేసిన మ్యూజిక్ అరవింద్ గారికి, శంకర్ గారికి నా థ్యాంక్స్. కెన్ హ్యావ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అరవింద్ అండ్ శంకర్ గారు. ట్రైలర్ చూసుంటారు, ట్రైలర్లో ఒక క్వాలిటీ వచ్చింది. అది కూడా మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ మా ఎవ్రీబడి ఎల్స్ టెక్నీషియన్స్ అందరూ కలిసి పనిచేశారు. ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను కథ సినిమా షూట్ చేసినప్పుడు రఘుబాబు గారు కథలో ఒక రోల్ చేశారు. సో ఒకరోజు షూటింగ్ అయిపోతే మేమిద్దరం ఒకే వెహికల్లో తిరిగి వస్తుంటే అప్పుడు అడిగారు, ఏంటమ్మా మీ ఇది ఎక్కడ ప్రాపర్ అంటే, సార్ ఇక్కడే సార్ హైదరాబాదే, హిమాయత్ నగర్లోనే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. ఎట్లా సినిమాలు అప్పటికి నేను తమిళ్లో ప్రకాష్ రాజ్ గారు ప్రొడ్యూస్ చేసి హ్యాపీ డేస్ చేస్తున్నాను. ఎట్లా అంటే, సార్ ఇట్లా చేస్తున్నాను సార్, చేస్తూ ఇట్లా కథ నాకు సినిమా వచ్చింది, 2 సినిమాలు చేస్తున్నాను. అవునా, ఏంటి నువ్వు ప్రకాష్ రాజ్ గారికి ఏమైనా చుట్టం? కాదు సార్. ఓకే ఫైన్. నాన్నగారు ఏమైనా ప్రొడ్యూసరా? కాదు సార్, నాన్నగారు బ్యాంక్లో పనిచేస్తారు. ఎట్లా మరి ఎట్లా అంటే, కాదు సార్ యాక్టింగ్ వచ్చు, స్టేజ్ మీద ప్లేస్ అది చేశాము, చాలా షార్ట్ ఫిల్మ్స్ అది చేశాను, చూసి నేను బాగా యాక్ట్ చేస్తానని పిలిచారు సార్, అట్లా చేస్తున్నాను సినిమాలో అని. సో అట్లా నాకు తను అనింది వెనకాల నించున్నారని. బ్యాక్గ్రౌండ్గా నేను ఒక్కడనే ఉన్నాను. నాతో పాటు నాతో సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ మాత్రమే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఇంతకుముందు తీసిన సాయికొరపాటి గారు కానివ్వండి, గున్నం గంగరాజ్ గారు. సో మాలాంటి టాలెంట్ని ఎంకరేజ్ చేసిన ఇట్లాంటి ఒక ప్రొడక్షన్ హౌస్కి నా చాలా పెద్ద థ్యాంక్స్. ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే తను కూడా చెప్పింది చాలా పిక్కిగా చేశానని.
ఏ ఇంజనీర్ డాక్టర్ అవ్వకుండా నచ్చిందని యాక్టర్ అయ్యాం. అప్పుడు కూడా నచ్చిన స్క్రిప్ట్ చేయాలి అని కరెక్ట్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేశాను. నచ్చిన సినిమాలు రాలేవు, వచ్చిన సినిమాలు నచ్చలేదు. సో నచ్చి వచ్చి ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కంపల్సరీగా ఆడుతుంది అని చాలా పెద్ద కాన్ఫిడెన్స్ ఉంది. ప్రోడక్ట్ అలా ఉంది. ఎప్పుడు మంచి ప్రోడక్ట్ వస్తే మనుషులు తీసుకుంటారు, జనాలు తీసుకుంటారు. పబ్లిసిటీ కూడా చాలా బాగా చేస్తున్నారు ప్రొడ్యూసర్ గారు. రిలీజ్ బాగుంటుంది. మీరందరూ విష్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చిన అందరికీ నమస్కారం అండ్ మీడియా కూడా. ఐఎమ్ దివ్య. ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సస్పెన్స్, కామెడీ, ఎవ్రీథింగ్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ విష్ హ్యూజ్ సక్సెస్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. మేము పిలవగానే మా ప్లాటినం డిస్క్ ఫంక్షన్కు విచ్చేసినటువంటి మా అన్న శివకుమార్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఫంక్షన్కి ఈ ఫంక్షన్ చేసుకునే విధంగా సపోర్ట్ చేసి, ప్లాటినం డిస్క్ అంటేనే ఆడియోకి సంబంధించింది, మా ఆదిత్య ఆడియో వాళ్ళకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిరంజన్ అన్న, ఎందుకంటే మీ వల్లనే ఇది జరిగింది ఈ ఫంక్షను. ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమా విషయానికి వచ్చేయండి, అంతా అయిపోయి ప్రమోషన్ దోచి రేపు 21వ తారీఖున థియేటర్లోకి వచ్చేదానికి రెడీగా ఉంది. థియేటర్లోకి వచ్చేదానికి రెడీగా ఉండి, అదేవిధంగా ఇంతవరకు ప్లాటినం డిస్క్ జరుపుకునే విధంగా వచ్చిన ఈ స్ట్రగుల్, ఎందుకంటే నేను పాతోన్నే 8 సంవత్సరాల నుంచి ఉన్న భోజ్పూర్లో సినిమాలు చేసి వచ్చాను, ఇక్కడ రెండో సినిమా. కానీ ఈ సపోర్ట్ ఇచ్చినటువంటి మా మోహనన్న, మా సతీష్, మా రమేష్, ఇలాగా పేర్లు చాలా ఉన్నాయి. మా పున్నయ్య చౌదరి అని ఇక్కడ లేరు. వీళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వెనకుంటారు, నన్ను ముందు నడిపిస్తారు. నా వెనక ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా ప్లాటినం డిస్క్ అరవింద్ శంకర్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు రీసెంట్గా మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకున్నారు ఒక తమిళ సినిమాకు. చాలా బాగా చేశారండి. సాంగ్స్ బాగా వచ్చాయి. అదేవిధంగా ఆర్ఆర్ థియేటర్లో కూర్చోలేము, అంత థ్రిల్లీగా, అంత భయంగా, అంత గొప్పగా చేసి పెట్టారు. థ్యాంక్ యూ అరవింద్ భయ్య. ఆల్వేస్ వీ ఎప్పుడు చూసినా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ ఇంకా ఈ సినిమాలో కెమెరా చాలా బాగా చేశారండి. కెమెరా దుర్గా ప్రసాద్ అతను చాలా బాగా వర్క్ చేశాడు. దాని తర్వాత ఎడిటింగ్ వచ్చినప్పుడు మా ఎడిటింగ్ రవి, వీళ్ళంతా. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఏ ఒక్కరి సినిమా కాదు, ప్రతి ఒక్కరు, హీరో దగ్గర నుంచి ప్రతి ఒక్క టెక్నీషియను, ప్రతి ఒక్కరు అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఇంత పెద్ద సినిమా, ఇంత మంచి సినిమా తీసుకోగలిగాం మేము. ఈ విజయంలో ప్రతి ఒక్కరికి సమ్ స్పేస్ ఉంటుందండి. సో థ్యాంక్ యూ.